తెలంగాణ ఉద్యమ సమయంలో అందరి నోళ్లలో నాని ప్రజా ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిన జయ జయ తెలంగాణ పాట ఇప్పుడు సరికొత్తగా పల్లవించబోతోంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ పాటకు కట్టిన కొత్త ట్యూన్ తెలంగాణ ప్రజలను పలకరించబోతోంది. ఒకప్పటి నేపథ్య గాయకుడు రామకృష్ణ పాడిన ఆ పాట ప్రజలందరి హృదయాల్లో చెలరేగని ముద్ర వేసింది. ఇప్పుడు అదే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు గాయకుడు కీరవాణి పాడుతున్నారు. అయితే మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆ పాటకు అందశ్రీ ఎలాంటి మోడిఫికేషన్స్ చేస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి సూచనలు చేశారు? తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కర్లేని పాట అది. ఉద్యమంలో నేరుగా పాల్గొన్న వారికి, పరోక్షంగా పనిచేసిన వారికి ఆ పాట ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యమ సమయంలో వాడవాడలా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ మార్మోగిన ఆ పాట ఇప్పుడు సరికొత్తగా ప్రజల్ని పలకరించబోతోంది. ఉద్యమం నాటి ఆకాంక్షల్ని అధిగమించి పాలనాపరంగా కొత్త అవసరాలతో ముందుకు వెళ్తున్న ప్రజల హృదయాలను స్పృశించేలా ఆ పాటకు మార్పు చేర్పులు చేస్తున్నారు. సకల ప్రజానీకాన్ని, సబ్బండ వర్ణాలను ఏకం చేసిన ఆ పాటను ప్రముఖ వాగ్గేయకారుడు అందశ్రీ రాశారు. అయితే బీఆర్ఎస్ హయాంలో ఆ పాటకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని, రాష్ట్ర గీతంగా అవతరిస్తుందని అంతా భావించారు. ఆ పాటకు కేసీఆర్ కూడా అదే ప్రాముఖ్యత ఇస్తారని ఆశించారు. కానీ అలా జరగలేదు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గేయంగా ఎంపిక చేశారు. జూన్ 2న నూతన గీతంతో పాటు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం నమూనాలు ఆవిష్కరిస్తున్నారు. ఇక పాట విషయానికొస్తే ఆనాడు రామకృష్ణ పాడిన ఆ పాటను ఇప్పుడు కీరవాణి చేత పాడిస్తున్నారు రేవంత్. రాష్ట్ర గీతానికి నూతన ట్యూన్ కంపోజ్ చేయటం పూర్తయింది. అందశ్రీ రాసిన పాట పూర్తి నిడివి 13 నిమిషాలు ఉంటుంది. అయితే అంతర్జాతీయ సదస్సులు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే అధికారిక వేడుకల్లో పాడేందుకు వీలుగా దాన్ని బాగా సంక్షిప్తీకరించి మరో వర్షన్ తయారు చేయాలని రేవంత్ సూచించారు. సాహిత్యం ఎంపికలో, సంగీతం కూర్పులో తెలంగాణ సంస్కృతి, హైదరాబాదు వైభవం స్ఫురణకు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పోలీస్ బ్యాండ్ ఆ గీతాన్ని అధికారికంగా వాయించబోతోంది. దీంతో ఈ పాటకు, రచయితకు టాప్ ప్రయారిటీ ఇస్తోంది రేవంత్ సర్కార్. దశాబ్దాల క్రితం ఏర్పడిన అన్ని ఆధునిక దేశాల్లోనూ ఆయా దేశాల పోరాటాలు, సంస్కృతులు, చరిత్రలకు తగినట్టుగా పోలీస్ బ్యాండ్ ఉంటుంది. మన ప్రాచీన భారతదేశంలోనూ రాజుల కాలాల్లో ఇలాంటి కార్నివాల్స్ జరుపుకునేవారు అనడానికి ఆధారాలు ఉన్నాయి. కాకపోతే అప్పుడు రాజ్యాల ఆవిర్భావాలకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. ఎందుకంటే ఏ రాజ్యమైనా వందలాది ఏళ్ల పాటు కొనసాగుతూ వచ్చింది. అయితే రాజుల పుట్టినరోజు వేడుకల్లో, స్వయంవరాల్లో నెగ్గినప్పుడు, రాచరికం చేతులు మారినప్పుడు, వారసులకు రాజ్యాధికారం సంక్రమించినప్పుడు మాత్రమే ఇలాంటి కార్నివాల్స్ జరిగేవి. అయితే ఆధునిక రాజ్యాల్లో ప్రతి ఏటా వాటి ఆవిర్భావ వేడుకల సందర్భాల్లో ఇలాంటి సంరంభాలు జరుగుతున్నాయి. అదే సంప్రదాయాన్ని ఇప్పుడు తెలంగాణ కూడా పాటిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిన రాష్ట్ర గీతాన్ని తాము టేకప్ చేశామని, తద్వారా తమది ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలింపజేసే ప్రభుత్వమని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. 15 ఆగస్టు, 26 జనవరి లాంటి జాతీయ వేడుకల్లో జనగణమన పాడుకున్నట్టే ఇకపై జూన్ 2న జయ జయ హే తెలంగాణ పాట కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి జూన్ 2తో పాటు 15 ఆగస్టున, సెప్టెంబర్ 17న కూడా ఈ పాటను అధికారికంగా పాడిస్తారా? ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల్లో ప్రతిరోజు పాడుకునేలా ఆదేశాలు జారీ చేస్తారా? మా గౌరవ ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ గారు ఎవరైతే తెలంగాణ ఇచ్చిండ్రో ఆమె దగ్గర స్వయంగా వెళ్ళి ఆమెని ఆహ్వానించడం కూడా జరిగింది. అయితే ఆమె చాలా సానుకూలంగా స్పందించారు. ఆమె కూడా రావచ్చు రేపు సెలబ్రేషన్స్ లోపల. సో అందరూ కూడా ఇవాళ పార్టీల అతీతంగా మేము ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ తెలంగాణ కోసం ప్రతి ఒక్క పౌరులు ఎవరైతే కొట్లాడినరో తెలంగాణ కోసం వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి ఒకటే చేస్తున్నాం, మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. అండ్ ఆల్సో ఈసారి చాలా మా అందరితో ఏంటంటే ఈసారి ఫ్యామిలీస్తో వచ్చి ఒక పండుగలాగా అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాలనేసి మేము అనుకుంటున్నాము. అందరికీ కూడా నేను చెప్పినట్టు పార్టీల అతీతంగా అందరికీ కూడా ఆహ్వానాలు పంపించడం కూడా జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ వచ్చి కూడా మమ్మల్ని జాయిన్ చేసి ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జూన్ 2న జరిగే అధికారిక ఉత్సవాలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నారు. ఇక్కడే ప్రభుత్వ లోగో, రాష్ట్ర గీతాలను విడుదల చేస్తారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా చేతుల మీదుగా ఈసీ అనుమతితో గీతాన్ని రిలీజ్ చేస్తోంది రేవంత్ సర్కార్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఆవిర్భావ వేడుకలు కావడంతో రాష్ట్రమంతా అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని పబ్లిక్ ప్లేసుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో పండుగ వాతావరణం కనిపించేలా సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ఆవిర్భావ వేడుకల్లో ముందుగా గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తారు ముఖ్యమంత్రి రేవంత్. దాంతో ఆవిర్భావ వేడుకలు అన్ని ప్రదేశాల్లో అధికారికంగా మొదలవుతాయి. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లోనూ సోనియా సమక్షంలో లోగో, పాటలను రిలీజ్ చేస్తారు. ఇక సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండ్ మీద భారీ ఎత్తున కార్యక్రమాలకు ప్లాన్ చేశారు. ట్యాంక్ బండ్ మీద ఒక జాతర వాతావరణం తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో కళాకారులను పిలిపించి కళారూపాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణకు తలమానికంగా నిలిచిన చేతి వృత్తుల ప్రదర్శనలు, హ్యాండ్లూమ్ ఉత్పత్తులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. తెలంగాణకు ప్రత్యేకమైన వంటకాలను ట్యాంక్ బండ్ మీద ప్రదర్శిస్తారు. ఇందుకోసం ట్యాంక్ బండ్ పొడవున 80 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలకు స్పోర్ట్స్ ఈవెంట్స్, ఫైర్ వర్క్స్ డిస్ప్లే, లేజర్ షోలను ఏర్పాటు చేస్తున్నారు. అందుకు సంబంధించి విద్యుత్ ఏర్పాట్లు హెచ్ఎండి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనుల బాధ్యతలు అప్పగించారు. పరేడ్ గ్రౌండ్స్ లో ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ సాధనలో పనిచేసిన వాళ్లను ఘనంగా సన్మానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం మీద రేవంత్ సర్కార్ ఎంతో వినూత్న పద్ధతిలో నిర్వహిస్తున్న దశాబ్ది వేడుకలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఉంటాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. జయ జయ హే తెలంగాణ జననీ జయ